ఈ వీడియోలో మనము వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో నౌన్ అనే టాపిక్ మీద బిట్స్ ఎలా అడుగుతున్నాడు, వాటిని మనము ఈజీగా జస్ట్ క్వశ్చన్ చూసేసి ఈజీగా ఎలా ఆన్సర్ టిక్ చేయాలి అనేటువంటి అంశం గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాము. ఈ నౌన్ అనేటువంటిది చాలా పెద్ద టాపికే, కానీ నేను ఏం చేశానంటే జస్ట్ ఇక్కడ నేను ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. ఈ టేబుల్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీరు నౌన్ అనేటువంటి టాపిక్ని ఏ విధంగా బిట్ అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ టేబుల్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ టేబుల్ చూద్దాము. టేబుల్ చూసినాక బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. సో టేబుల్లో కంప్లీట్గా మీరు గ్రామర్ రూల్స్ ఎలా నేర్చుకుంటారో అవన్నీ కూడా జస్ట్ టేబుల్లో నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కనుక జాగ్రత్త కనుక మీరు టేబుల్ను అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఒకసారి టాపిక్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నౌన్, ఓకే, టైప్స్ కూడా నేర్చుకుంటాం. నౌన్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్, ప్లేస్, ఓకే, యానిమల్, థింగ్ ఆర్ ఐడియా. నౌన్ అనేటువంటిది దేని గురించి తెలియజేస్తుందంటే నౌన్ అంటే నామవాచకం గురించి తెలియజేస్తుంది. అంటే పేర్లను గురించి తెలియజేసేదే నౌన్. ఎటువంటి పేర్లు? పర్సన్ నేమ్ కావచ్చు, ప్లేస్ నేమ్ కావచ్చు, యానిమల్ నేమ్స్ కావచ్చు, థింగ్స్ వస్తువుల నేమ్స్ కావచ్చు, ఏదైనా ఐడియా గురించి కావచ్చు. వీటి యొక్క పేర్లన్నీ కూడా ఏమవుతాయంటే నౌన్ అవుతాయి. సో అందులో టైప్స్ కనుక చూసినట్లయితే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. సో ఈ విధంగా అందులో టైప్స్ అనేటువంటివి ఉంటాయి. సో వాటిని ఎలా గుర్తుపట్టాలి? ప్రాపర్ నౌన్ అంటే ఏంటిది కనుక చూసినట్లయితే మనం ప్రాపర్ నౌన్ అంటే సొంత పేర్లు, అంటే వన్స్ ఓన్ నేమ్, ఒకళ్ళ యొక్క సొంత పేరుని మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఈ ప్రాపర్ నౌన్ను ఎగ్జామ్లో ఎలా గుర్తుపట్టాలంటే అది సొంత పేరు, ప్లేస్ యొక్క సొంత పేరు కావచ్చు, ఓకే, ఒక పర్సన్ యొక్క సొంత పేరు కావచ్చు, అవి ప్రాపర్ నౌన్ అవుతాయి, రైట్. అయితే ఈ ప్రాపర్ నౌన్ కొన్నటువంటి లాజిక్ ఏంటిదంటే ఈ ప్రాపర్ నౌన్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ గమనించండి, రమేష్ ఆర్ క్యాపిటల్ లెటర్, ఇండియా ఐ క్యాపిటల్ లెటర్, ఢిల్లీ డి క్యాపిటల్ లెటర్. సో ఆ విధంగా ప్రాపర్ నౌన్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటువంటిది కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏం లేదు, కామన్ నేమ్ అంటే సాధారణ పేరు. అవి ఏమేమి ఉన్నాయి? బాయ్, సిటీ, టీచర్, బుక్. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కామన్ నౌన్ అవుతాయి. అది ఎలా కామన్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అనే పేరు ఉంది చూడండి. బాయ్ అంటే బాలుడు. సో ఇప్పుడు నా పక్కన ఒక పిల్లగాడు కూర్చున్నాడు అనుకోండి, అతను ఏం చెప్తాం మనం? బాయ్ అని చెప్తాం. అదేవిధంగా మీ దగ్గర ఇంకో పిల్లగాడు కూర్చొని ఉన్నాడు, సో అతన్ని కూడా ఏమని చెప్తాం? బాయ్ అని చెప్తాం. ఆ విధంగా కామన్గా పిలుచుకునే పేర్లన్నీ కూడా కామన్ నౌన్ అవుతాయి. కాకపోతే అవి సేమ్ కైండ్ అయి ఉండాలి, రైట్. టీచర్, మా స్కూల్లో పాఠాలు చెప్పే అతన్ని టీచర్ అని చెప్తాము. మీ స్కూల్లో పాఠాలు చెప్పే అతన్ని కూడా టీచర్ అని పిలుస్తాం, కామన్గా పిలుచుకుంటాం, రైట్. ఆ విధంగా కామన్ నౌన్ అంటాం. కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే సమూహం పేరు. కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్, అంటే కొన్నిటి యొక్క సముదాయాన్ని మనము కలెక్టివ్ నౌన్ అని చెప్తాము. సో అటువంటి పదాలు ఎలా ఉంటాయంటే టీమ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ని టీమ్ అంటాము. హర్డ్ అంటే గుంపు. క్లాస్ కూడా ఏమవుతుంది? కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ని కలిపి మనం ఏం చెప్తాం? క్లాస్ అని చెప్తాం. సో అటువంటి పదాలన్నీ కూడా కలెక్టివ్ నౌన్ అవుతాయి. నెక్స్ట్ మెటీరియల్ నౌన్. తర్వాత మనం నేర్చుకునేది మెటీరియల్ నౌన్ అంటే వస్తువుల యొక్క పేర్లు, ఓకే, వస్తువుల యొక్క పేర్లు. అది కూడా మెయిన్ సబ్స్టాన్స్ అయి ఉండాలి, అంటే ప్రధానమైనటువంటి వస్తువు అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, వాటర్, కాటన్, ఐరన్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మెటీరియల్ నౌన్ అవుతాయి. దీని తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్. బిట్ ఎక్కువగా దీని మీద అడుగుతాడు, దీని మీద అడుగుతాడు. ఈ రెండింటి మీదనే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండే ఎక్కువగా నేర్చుకుంటే చాలు. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ను కూడా ఈజీగా ఎలా గుర్తుపట్టొచ్చో కూడా చెప్తాను. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మన మైండ్లో ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటిదంటే చూడలేము, తాకలేము, అటువంటి నామవాచకాలు. ఫర్ ఎగ్జాంపుల్ నిజాయితీ ఉంది. నిజాయితీ అనేటువంటిది అన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? హానెస్టీ అంటాం. హానెస్టీని మనం అంటే నిజాయితీని చూడగలుగుతామా? ఓకే, దాన్ని తాకగలుగుతామా? తాకలేము. అటువంటి అబ్స్ట్రాక్ట్
ఐడియాస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఏమవుతాయంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. అవి వాటికి ఉన్నటువంటి క్లూ ఏంటిదంటే లాస్ట్కు ఎన్ఈఎస్ఎస్ కానీ ఐటీవై కానీ టిఐఓఎన్ కానీ ఎస్ఐఓఎన్ కానీ ఎంఈఎన్టీ కానీ ఎస్హెచ్ఐపి కానీ హెచ్ఓఓడి హుడ్ కానీ సో ఈ విధంగా కనుక ఎండ్ అయితే ఆ వర్డ్స్ ఏమవుతాయంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. సో మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవి మనకు అర్థమైపోతాయి. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్, ఇక్కడ దాకా ఒక టైప్ ఇవి. నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఇంకో టైప్స్ కూడా ఉంటాయి. కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ అంటే లెక్కించుటకు వీలున్నటువంటి, వీటికి ఫ్లూరల్స్ ఉంటాయి. పెన్, బుక్, ఫోన్. ఓకే, పెన్ ఉందనుకోండి, ఒక పెన్, వన్ పెన్, టూ పెన్, ఆ విధంగా చెప్పగలుగుతాం. అదేవిధంగా పెన్ తర్వాత ఎస్ కానీ యాడ్ చేస్తాం కదా ఫ్లూరల్ చేయడానికి. ఇప్పుడు పెన్ ఉందనుకోండి, పెన్స్, బుక్స్, ఫోన్, ఆ విధంగా కౌంటబుల్ నౌన్ అని గుర్తించాలి. అన్కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించుటకు వీలు లేనటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, వాటర్ అంటే దాన్ని కౌంట్ చేయగలుగుతామా? చేయలేం. లిక్విడ్స్ అన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్ అవుతాయి. వాటర్ను మళ్ళీ ఫ్లూరల్ చేయాలంటే వాటర్స్ అనం, వాటి ముందు ఏం ఉపయోగిస్తాం? సమ్ వాటర్, ఆ విధంగా చెప్తాం. సో అటువంటి పదాలు వాటర్, మిల్క్, రైస్. ఓకే, నెక్స్ట్ షుగర్. ఓకే, షుగర్స్ అనం. ఓకే, దాని ముందు వేరే పదాలను ఉపయోగించుకుంటూ క్వాంటిటీని తెలియజేసేటువంటి పదాలను ఉపయోగిస్తాం కాబట్టి అవి అన్కౌంటబుల్ నౌన్ అవుతాయి. సో మరొక్కసారి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. రైట్, ఒకసారి చూడండి. మనం నేర్చుకున్నది ఏంటిది? ఇందులో నౌన్ గురించి నేర్చుకున్నాం, నౌన్లో టైప్స్ గురించి నేర్చుకున్నాం. అసలు నౌన్ అంటే ఏంటిది? ఒక వ్యక్తి యొక్క పేరును కానీ, ప్రదేశం యొక్క పేరును కానీ, జంతువుల యొక్క పేరును కానీ, వస్తువుల యొక్క పేర్లు కానీ, లేదంటేనేమో ఒక ఐడియా గురించి కానీ చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని నౌన్స్ అని చెప్తాము. అందులో టైప్స్ ఏమున్నాయంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే సొంత పేరు, క్యాపిటల్ లెటర్ ఉంటుంది ఫస్ట్ లెటరు. కామన్ నౌన్ అంటే కామన్ నేమ్స్ మనం చెప్పుకున్నాం. కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్, అవి ఏంటిది అనేది కూడా నేర్చుకున్నాం. మెటీరియల్ నౌన్ అంటే మెటీరియల్స్ అని నేర్చుకున్నాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇగో వీటితోటి ఎండ్ అయ్యేటువంటి పదాలన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయని చెప్పుకున్నాము. నెక్స్ట్ కౌంటబుల్, అన్కౌంటబుల్ గురించి కూడా మనం నేర్చుకొని ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. రైట్, బిట్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. ఒకసారి గమనించండి. Which of the following is a noun? Right? So ఇందులో నౌన్ ఏది? రన్, బ్లూ, బాయ్, క్విక్లీ. సో ఇందులో రన్ అంటే పరిగెత్తడం, పరిగెత్తడం అనేటువంటిది పేరా? కాదు. బ్లూ అనేటువంటిది కలర్, సో ఇది. నెక్స్ట్ ఇది కూడా కాదు. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటిది? బాయ్. బాయ్ అంటే అర్థమైంది కదా, బాయ్ అంటే ఒక బాలుడు అని అర్థం. సో ఇక్కడ నౌన్ ఏమవుతుంది? ఇది నౌన్ అవుతుంది. నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ ఏది? డైరెక్ట్ మనం చూడొచ్చు, క్యాపిటల్ లెటర్ తోటి ఉంది కాబట్టి ఇండియా. ఇండియా అనేటువంటిది ఇందులో ఏమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఈజ్ కామన్ నౌన్? ఇచ్చినటువంటి వాటిల్లో కామన్ నౌన్ ఏది? రవి అంటే అది ప్రాపర్ నౌన్. డాగ్ అనేటువంటిది చూద్దాం. ఢిల్లీ అనేటువంటిది ప్రాపర్ నౌన్ అవుతుంది. మండే అనేటువంటిది కూడా అలానే అవుతుంది కాబట్టి ఇక్కడ డాగ్ అనేటువంటిది ఏమవుతుంది? మనకు కామన్ నౌన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్న దగ్గర ఒక డాగ్ ఉందనుకోండి, ఒక కుక్క ఉంటే దాన్ని డాగ్ అంటాం. మీరు ఇప్పుడు ఉన్న దగ్గర ఇంకో కుక్క ఉందనుకోండి, దాన్ని కూడా డాగ్ అని చెప్తాం. సో ఆ విధంగా కామన్గా పిలుచుకునే పేరు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ డాగ్ అనేటువంటిది కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ది కలెక్టివ్ నౌన్. ఇచ్చినటువంటి వాటిలలో కలెక్టివ్ నౌన్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ అడిగినటువంటిది ఏంటిది? కలెక్టివ్ నౌన్ ఏంటిది అని. కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్. మిల్క్, మిల్క్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుందా? కాదు. ఓకే, అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. చైర్ అనేటువంటిది ఏంటిది అంటే అదొక మెటీరియల్ కాబట్టి అది కూడా కలెక్టివ్ నౌన్ కాదు. పెన్ అనేటువంటిది కూడా కలెక్టివ్ నౌన్ కాదు. క్రౌడ్ అంటే గుంపు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? క్రౌడ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్? ఇచ్చినటువంటి వాటిలలో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది?
అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏమని నేర్చుకున్నాం మనము? చూడలేని మరియు తాకలేనివి అని అర్థం. బుక్ చూడగలుగుతాము, తాకగలుగుతాము. యాపిల్ చూడగలుగుతాము, తాకగలుగుతాం. కార్ చూడగలుగుతాం, తాకగలుగుతాం. హానెస్టీ నిజాయితీ చూడగలుగుతామా? లేదు. తాకగలుగుతామా? లేదు. జస్ట్ మనం ఫీల్ అవుతాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే హానెస్టీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఈజ్ ఎ మెటీరియల్ నౌన్? ఇచ్చినటువంటి వాటిలలో మెటీరియల్ నౌన్ ఏది? రైట్, ఆర్మీ మెటీరియల్ నౌన్ అవుతుందా? కాదు. క్లాస్ మెటీరియల్ నౌన్ అవుతుందా? కాదు. ఫ్యామిలీ ఇవన్నీ మెటీరియల్ నౌన్ అవుతాయా? కాదు. ఇవన్నీ ఏం నౌన్ అవుతాయంటే ఆర్మీ అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్, క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యామిలీ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కలెక్టివ్ నౌన్ అవుతాయి. సో మిగిలింది ఏంటిది? గోల్డ్. గోల్డ్ అనేటువంటిది ఏంటిది? మెటీరియల్ నౌన్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు. అది ఎప్పుడు? ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ని మీరు పర్ఫెక్ట్గా చదివి పెట్టుకున్నప్పుడు. దాని తర్వాత నెక్స్ట్, ఫ్లూరల్ ఆఫ్ మ్యాన్. మ్యాన్కు ఫ్లూరల్ ఏంటిది? మ్యాన్కు ఫ్లూరల్ ఏంటిది? మ్యాన్కు ఫ్లూరల్ ఏముంటుందంటే మెన్ ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ ఇచ్చాడు అనుకోండి, ఉమెన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇక్కడ ఫ్లూరల్ చేయమన్నప్పుడు ఏ తీసేసి ఈ పెట్టేయాలి, ఉమెన్. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ఏ నౌన్? కింద ఇచ్చినటువంటి వాటిలలో నౌన్ కానిది ఏది? టీచర్. టీచర్ అనేటువంటిది ఏంటిది? నౌన్. నెక్స్ట్, బ్యూటీ అందం. సో ఇది కూడా నౌన్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రీడమ్. ఫ్రీడమ్ కూడా నౌన్ అవుతుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. స్లోలీ అంటే నిదానంగా. నిదానంగా అంటే అది పనిని గురించి తెలియజేసేటువంటి పదం. సో ఇక్కడ స్లోలీ అనేటువంటిది నౌన్ కాదు, అది ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద నౌన్. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్. ఇందులో నౌన్ ఏది అంటున్నాడు. రైట్, ఒకసారి చూడండి. స్లీపింగ్ అంటే పడుకోవడం, అంటే పని. సో ఇది నౌన్ కాదు. ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్, ద అనేటువంటిది ఆర్టికల్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే క్యాట్. క్యాట్ అంటే పిల్లి. సో పిల్లి కూడా అందులో ఏ నౌన్ అవుతుంది అంటే అది కామన్ నౌన్ అవుతుంది. సో మీరేం లేదు, ఈ టేబుల్ను కనుక మీరు జాగ్రత్తగా నేర్చుకొని ఉంటే ఈజీగా మీరు నౌన్ అనేటువంటి టాపిక్ మీద బిట్స్ను చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇందులో నేను కొన్ని బిట్స్ను మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా బిట్స్ను మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. అదేవిధంగా ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్లో ఉన్నటువంటి బిట్స్ అన్నిటి మీద కూడా నేను ప్రాక్టీస్ టెస్ట్ యూట్యూబ్ లైవ్లో నిర్వహిస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరు మిగతా వారితోటి ప్రాక్టీస్ చేయవచ్చు. మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జాము అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అందులో ఇంగ్లీష్ గ్రామర్ ఉందంటే ఆ గ్రామర్కు సంబంధించినటువంటి టోటల్ వీడియోస్ నా ఛానల్లో కలవు. అది కూడా టోటల్గా మీరు అన్ని A to Z గ్రామర్ రూల్స్ చదవాల్సిన అవసరం లేదు. కొన్ని క్లూస్, ఆ అన్ని గ్రామర్ రూల్స్ను మిక్స్ చేసి నేను కొన్ని క్లూస్ను తయారు చేసి పెట్టాను. ఆ క్లూస్ ప్రిపేర్ అయితే చాలు, మీరు ఈజీగా మిస్ అవ్వకుండా మీరు సక్సెస్ అవ్వవచ్చు. సో మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అంటే ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లో నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను పిన్ చేస్తాను, అక్కడి నుంచి మీరు జాయిన్ కావచ్చు. సో ఇంకొక 2 బిట్లు చూద్దాము. ఇక్కడ గమనించండి. నెక్స్ట్, విచ్ ఈజ్ ప్రాపర్ నౌన్. మన రూల్ ఏంటిది? క్యాపిటల్ ఉండాలి. సో ఇక్కడ క్యాపిటల్ ఉన్నటువంటిది ఏంటిది? రవి. సో రవి అనేటువంటిది అతని యొక్క సొంత పేరు. రైట్, సో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. విచ్ ఈజ్ కలెక్టివ్ నౌన్. ఇందులో కలెక్టివ్ నౌన్ ఇది. ఓకే, ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాం. ఇది గోట్. గోట్ అంటే సింగిల్. గ్రాస్ అంటే గడ్డి, ఇది కూడా కాదు. స్టోన్ కూడా కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే హర్డ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరియు వాటి యొక్క లాజిక్స్. సో ఇటువంటి లాజిక్స్ తోటి గ్రామర్ మీద అన్ని టాపిక్స్ మీద వీడియోలు కలవు. ఓకే, సో ఒకసారి ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా నా వీడియోస్ను చూడగలరు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.